సాలగ్రామాన్ని తెచ్చి పూజలో పెట్టుకుంటే ఆ మూర్తిని పూజ చేసినట్టే. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, విష్ణు స్వరూపం దొరకాలి అంటే నేపాల్ దేశంలో ప్రవహించేటటువంటి గండకీ నదిలో విష్ణు సాలగ్రామం దొరుకుతుంది. పంచాయతనంలో ఎటుండాలో అటు గండకీ నదిలో విష్ణు సాలగ్రామం. అలాగే అంబికా సాలగ్రామం, అమ్మవారి సాలగ్రామాలు ఎక్కడ దొరుకుతాయంటే మన గూడూరు దగ్గర ఉన్నటువంటి సువర్ణముఖి ప్రవాహంలో అమ్మవారి సాలగ్రామాలు, బంగారు తీగతో ఉంటుంది సాలగ్రామం. అటువంటి బంగారు తీగతో ఉన్నటువంటి అమ్మవారి సాలగ్రామం లభ్యమవుతుంది. దక్షిణ దేశంలో తంజావూరు దగ్గర వల్లమ్మన్న క్షేత్రంలో స్ఫాటికం, సూర్య సాలగ్రామం దొరుకుతుంది. అలాగే గణపతి సాలగ్రామం బీహార్ దగ్గర ఉంది. శోణభద్ర అని ఒక నది. ఆ నదిలో కుప్పలు తెప్పలుగా దొరుకుతాయి. కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి